హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్. క్లియర్గా చూసుకోవచ్చు. మీరు సెబీ ఒక న్యూస్ అయితే పబ్లిష్ చేసింది. అందులో మీరు చూసుకోవచ్చు ఎన్ఎస్సి అండ్ బిఎస్సిలో ఈ ఎఫ్ఎన్ఓ మేజర్గా ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్ సెగ్మెంట్లోని ఆప్షన్ సెగ్మెంట్లో మార్కెట్లో పార్టిసిపెంట్స్ అనేవాళ్ళు తగ్గారు అక్రాస్ ఆల్ సెగ్మెంట్స్ అంటే ఆప్షన్ రిలేటెడ్గా ఉన్న ఈక్విటీ ఇండెక్స్ కానివ్వండి, ఈక్విటీస్ కానివ్వండి, అన్నిట్లో కూడా మార్కెట్లో పార్టిసిపెంట్స్ తగ్గారు. అంటే కాంట్రాక్ట్స్ వాల్యూమ్ అనేది తగ్గింది అనేది క్లియర్గా ఒక న్యూస్ పబ్లిష్ అయితే వచ్చింది. మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఇది ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే మీరు క్లియర్గా చూసుకోవచ్చు. నేను చాలా మందిని గమనిస్తున్నాను మార్కెట్లో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీని వదిలేసి బిట్ కాయిన్ సైడ్ వెళ్తున్నారు బాస్. బిట్ కాయిన్ క్రిప్టో కాయిన్ సైడ్ వెళ్తున్నారు. క్రిప్టో మార్కెట్ని బాగా ఎలివేట్ చేస్తున్నారు. నేను చాలా మందిని చూస్తున్నాను మార్కెట్లో. అది హై లిక్విడిటీ మార్కెట్ అని, లిక్విడైజేషన్ ఎక్కువ అని మార్కెట్లో చాలామంది దాన్ని ట్రస్ట్ చేసి అందులో ఆప్షన్స్లో చేస్తున్నారు. బట్ కాకపోతే మీరు క్లియర్గా చెప్తున్నాను, చాలా దారుణంగా నష్టపోతారు. బిట్ కాయిన్ అనేది హై వోల్టాలిటీ మార్కెట్. అది మీరు ఎప్పుడు మార్కెట్ని అది ఎలా ప్రిడిక్ట్ చేయాలి అనడానికి చాలా రీజన్స్ ఉంటాయి. అండ్ దాని వాల్యూ అనేది అంత ఈజీగా ఎందుకు 60,000 నుంచి 1,00,000 వరకు రీచ్ అయింది అనేదానికి మేజర్ రీజన్ కూడా ఉండదు. మీరు ఇక్కడ ఫండమెంటల్ బేసిస్గా చూసుకుంటే బిట్ కాయిన్ని మీరు క్లియర్గా మానిటర్ చేయడానికి అండ్ మూమెంటమ్ని క్లియర్గా అడ్వాన్స్ ప్రిడిక్షన్ చేయడానికి ఎటువంటి ఆస్కారం ఉండదు. అది క్లియర్గా మీరు చాలా అడ్వాన్స్గా చూస్తున్నారు. దాని గురించి నాకు చాలా ఇన్డెప్త్ నాలెడ్జ్ అయితే నాకు ఎఫెక్టివ్గా తెలియదు. బట్ కాకపోతే నేను క్లియర్గా చెప్తున్నాను, రిటైలర్స్ దాన్ని ట్రస్ట్ చేస్తూ టెక్నికల్ మూమెంటమ్స్ బేస్ చేసుకొని యూట్యూబ్లో ఇన్ఫ్లుయెన్సర్ కానివ్వండి, మిగతా వాళ్ళని ట్రస్ట్ చేసి మీరు బిట్ కాయిన్స్లో ట్రేడ్ చేస్తే మాత్రం చాలా నష్టపోతారు. ఆప్షన్స్ మార్కెట్ ఎప్పుడూ రిస్కీ. ఆప్షన్స్ మార్కెట్ ట్రేడ్ చేయాలనుకున్న వాళ్ళు క్లియర్గా మీరు ఆప్షన్స్ గురించి బాగా తెలుసుకోండి. ఇక తెలవకపోతే మంచి ట్రైనర్ దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి. ఎవరైనా నేర్పుతారు, నేను కూడా నేర్పుతాను, ప్రాబ్లం లేదు. షార్ట్ టర్మ్ డ్యూరేషన్ కోర్స్ కూడా అవైలబుల్గా పెట్టుకున్నాను నేను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే క్లియర్గా బట్ కాకపోతే మీకు టెక్నికల్ నాలెడ్జ్ చాలా ఉండాలి. అలా ఉన్న తర్వాతనే ప్లాన్ చేసుకోండి. క్లియర్గా మీరు దీన్ని మాత్రం గుర్తుంచుకోండి. ఇక్కడ నేను బిట్కాయిన్ గురించి మాట్లాడుకోదలుచుకోలేదు. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఒకటి క్లియర్గా చెప్తున్నాను, మార్కెట్లో వీక్లీ ఎక్స్పైరీస్ లేనంత మాత్రాన మార్కెట్లో మనం నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయలేమనుకోవడం మాత్రం చాలా తప్పు. ఒకటి బాగా గుర్తుంచుకోండి. మీరు ఇంట్రాడే ట్రేడింగే చేయాలి అనుకుని మార్కెట్లో ఉంటే మాత్రం ఇప్పుడు కష్టమే. మార్కెట్లో ఇంట్రాడే ట్రేడింగే కాదు, పొజిషన్ ట్రేడింగ్స్ కూడా వర్కౌట్ అవుతాయి. వాటిని కూడా కొంచెం అలవాటు చేసుకోవాలి. అండ్ క్లియర్గా మార్కెట్లో రెగ్యులర్గా ఒక అలవాటు అయితే ఉండదు బాస్. నాకు కూడా అలవాటు ఉండేది, బట్ దాన్ని నేను చాలా తగ్గించుకున్నాను. ఏంటిదంటే మార్కెట్లో నేను ఎప్పుడు పార్టిసిపెంట్గా ఉండాలి. అంటే నా పొజిషన్ ఎప్పుడు మార్కెట్లో ఎగ్జిస్టెడ్ అయి ఉండాలి. ఏదో ఒక పొజిషన్లో నేను మార్కెట్లో వెయిటింగ్ చేస్తూ ఉండాలి అని ఒక యాటిట్యూడ్ ఉంటుంది చూసారా, అది రాంగ్ యాటిట్యూడ్. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వదిలేయండి. అది వదిలేస్తే చాలా మంచిది. ఒకటి క్లియర్. అండ్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కూడా ఫాల్ స్టార్ట్ అయినట్టుంది. నేను లైవ్లో ఆల్రెడీ చెప్పాలనుకున్నాను, బట్ మిస్ అయింది. మూమెంటం వీక్గా ఉంది. మీరు క్లియర్గా సెల్ చేసుకోవచ్చు. మార్కెట్ 24,500 వరకు రీచ్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి బాస్. మీరు ఈజీగా రీచ్ కండి. అసలు యాక్చువల్గా చెప్పాలి అంటే నేను మార్నింగే నా వాట్సాప్లో రికమెండేషన్ ఇచ్చాను. వాట్సాప్ గ్రూప్లో రికమెండేషన్ ఇచ్చాను. టుడే ఓపెనింగ్ బిలో సెల్ 24,500 టార్గెట్. అండ్ తర్వాత నేను క్లియర్గానే మళ్ళీ సంథింగ్ ఈజ్ రాంగ్, సెల్ సైడ్ వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పాను. బట్ కాకపోతే మార్కెట్ అనేది సెల్ సైడ్గా వచ్చే ఛాయిస్ ఉంటుంది. అసలు మేజర్గా నేను సెల్ సైడ్కి ఎందుకు ప్రిడక్ట్ చేశాను మార్కెట్ని అనేది మాత్రం నేను క్లియర్గా చెప్తాను. సో అది నేను ప్రిడక్ట్ చేసింది వర్క్ కావడంత మాత్రాన నా ప్రిడక్షన్ అయితే రాంగ్ కాదు. ప్రతిదానికి ఒక రీజన్ అనేది ఉంటుంది. అండ్ క్లియర్గా ఒకటి క్లియర్ ఏంటిదంటే, ఒక పర్సన్ అనేవాడు మీకు రికమెండేషన్ ఇస్తున్నాడు, ఆ రికమెండేషన్ ఫెయిల్ అయినా దాంట్లో సక్సెస్ అయినా ఏదో ఒక ఇంటెన్షన్ అనేది అయితే క్లియర్గా ఉండాలి.
సో ఇక్కడ నేనేంటి ప్రిడిక్షన్ చేసింది, ఎందుకు మార్కెట్ ఫాలో అవుతుంది అనుకుంటున్నాను అండ్ క్లియర్గా నేను మార్కెట్ని డౌన్ సైడ్ చూడాలనుకుంటున్నాను అప్ టు 24,000 వరకు. ఇది మాత్రం క్లియర్. ఎందుకు అని అంటే మాత్రం క్లియర్గా మీరు చూసుకోవచ్చు, గోద్రేజ్ కన్జ్యూమర్స్ వాళ్ళు మార్కెట్లో వాళ్ళ Q3 రిజల్ట్స్ ఎస్టిమేషన్స్ని క్లియర్గా డౌన్ చేసేసారు. ఎందుకంటే మేజర్గా ఇన్ఫ్లేషన్ అండ్ పర్చేసింగ్ పవర్ అనేది మార్కెట్లో చాలా తగ్గింది అనేది క్లియర్గా వాళ్ళు ఎఫ్ఎంసీజీ సెక్టర్లో చూపిస్తున్నారు. మీరు క్లియర్గా చూసుకోవచ్చు, వాళ్ళ ఎఫ్ఎంసీజీ సెక్టర్లో వాళ్ళు క్లియర్గా వాళ్ళ సేల్స్ గ్రోత్ అనేది తగ్గింది అని చూపిస్తున్నారు. సో అందువల్ల మీరు చూసుకోవచ్చు, గోద్రేజ్ కన్జ్యూమర్ ఇలా 10% వరకు లోయర్ సర్కిట్స్ని రీచ్ అయ్యేంత వరకు వెళ్ళింది. మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటిదంటే, సో నెక్స్ట్ మంత్ అనేది మనకు క్లియర్గా ఏంటిది Q3 రిజల్ట్స్ మంత్ నెక్స్ట్ మంత్. అండ్ దాంతోపాటు మనకు బడ్జెట్ సెక్షన్స్ వస్తున్నాయి. అండ్ తర్వాత నెక్స్ట్ మనకు ఫ్రైడే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డేటా కూడా అనౌన్స్మెంట్ ఉంది, సిపిఐ డేటా. సో ఇన్ఫ్లేషన్ రిలేటెడ్గా మనకి ముందు అంతా కూడా ఫియర్స్ ఉన్నాయి. ఈ ఇన్ఫ్లేషన్ అనేది మాత్రం క్లియర్గా చూసుకోవచ్చు. టొమాటో ప్రైజెస్ కానివ్వండి, మొన్న ఆర్బీఐ గవర్నరే చెప్తున్నాడు, నేను చెప్పడం కాదు. టొమాటో ప్రైజెస్, ఆనియన్స్, పొటాటో ప్రైజెస్ మార్కెట్లో ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఇన్ఫ్లేషన్ అనేది చాలా క్లియర్గా కనబడుతుంది అని అతనే చెప్పాడు. ఆర్బీఐ గవర్నర్ చెప్పగా నేను టొమాటో, పొటాటో, ఆనియన్ అని మాట్లాడితే తప్పేం లేదు. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఒక వెజిటేబుల్ అనేది మార్కెట్లో ఎంత ఏంటిది ఇన్ఫ్లేషన్ క్రియేట్ చేసింది అనేది ఆర్బీఐ గవర్నర్ చెప్తే నేను తప్పు కాదు. సో మీరు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు, ఇన్ఫ్లేషన్ అనేది మార్కెట్లో మారలేదు. ఆ డాటా అనేది మళ్ళీ రిప్రజెంట్ అయితే మార్కెట్లో ఫియర్స్ అయితే అలానే కంటిన్యూ అవుతాయి. అండ్ జీడిపి అనేది కూడా మనకి ఎస్టిమేషన్ అనేది ఇంప్రూవ్ కావాలి అన్నా కూడా, జీడిపి ఎస్టిమేషన్స్ ఇంప్రూవ్ కావాలన్నా కూడా క్లియర్గా మనకి ఇన్ఫ్లేషన్ కంట్రోల్కి రావాల్సి వస్తుంది కొంచెం. అండ్ దాంతోపాటు మనకి Q3 రిజల్ట్స్ ఫోర్కాస్టింగ్ కూడా మనకి అంత అప్రిషియేటెడ్గా లేదు, అంత పర్ఫెక్ట్గా మార్కెట్లో చేంజెస్ అనేటివి వచ్చేందుకు ఛాయిస్ లేదు. అండ్ క్లియర్గా మార్కెట్లో మనకి ఐటీ సెక్టార్ అండ్ బ్యాంకింగ్ సెక్టార్ ఒకటే మార్కెట్లో కీ వోల్టాలిటీని ప్లే చేస్తున్నాయి. మిగతా అన్నీ కూడా చాలా వరకు వాటి యొక్క బిజినెస్ గ్రోత్ని ఇంప్రూవ్ చేసుకోలేకపోతున్నాయి. మార్కెట్లో మీరు ఒకటి బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, అనాలిసిస్ చేస్తున్నప్పుడు చూడాలి అసలు మార్కెట్ అనేది బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ కానీ ఇంత బాగా పెరుగుతున్నాయంటే ఓకే, బ్యాంక్ నిఫ్టీ అంటే క్లియర్గా బ్యాంకింగ్ సెక్టర్ని చూస్తారు కాబట్టి మీకు క్లారిటీగా అర్థమవుతుంది. బట్ కాకపోతే నిఫ్టీ కూడా ఇంత పర్ఫెక్ట్గా ఇంత షార్ట్ టైంలో హై వోల్టాలిటీతో ఇంత గ్రోత్ కావడానికి మేజర్ రీజన్ ఏంటి అంటే మీరు క్లియర్గా చూసుకోవచ్చు, ఐటీ అండ్ బ్యాంకింగ్ సెక్టార్. సో ఈ రెండు సెక్టార్స్ కాకుండా మార్కెట్లో బాగా పర్ఫామ్ చేస్తున్న సెక్టార్స్ ఏవి లేవు. అన్నిట్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రెవెన్యూ గ్రోత్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయి. సో మీరు క్లియర్గా ఈ టైంలో మాత్రం మార్కెట్ని మళ్ళీ అప్పర్ లెవెల్స్కి వెళ్తుంది అంటే క్లియర్గా మార్కెట్ రీసెంట్ హైస్ని రీచ్ అవుతుంది అని చెప్పడానికి నాకు కాన్ఫిడెన్స్ అనేది రావట్లేదు. సో నేను క్లియర్గా కొద్ది టైం అంటే మార్కెట్లో యుఎస్ ఇన్ఫ్లేషన్ అనేది అండర్ కంట్రోల్లో ఉంది అని మనకు క్లియర్గా మనకి న్యూస్ వస్తే మాత్రం మనం చూసుకోవచ్చు. మనకన్నా ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ సిపిఐ ఇండెక్స్ డేటా అనేది వాళ్ళు గురువారం పోస్ట్ చేస్తున్నారు. వెనస్డే అనుకుంటా, యాక్చువల్లీ వెనస్డే గురువారం ఉంది, మనది మాత్రం గురువారం శుక్రవారం ఉంది. నేను క్లియర్గా చూసి గురువారం అనుకుంటా, మనది గురువారం, వాళ్ళది బుధవారం అనుకుంటున్నాను. సో ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మార్కెట్లో ఇన్వెస్టర్స్కి ఈక్విటీ మార్కెట్ రిలేటెడ్గా ఒక పర్ఫెక్ట్ వ్యూ అనేది అప్ సైడ్కి మూవ్మెంట్ తీసుకెళ్లాలా, డౌన్ సైడ్ తీసుకెళ్లాలా, అండ్ బాండ్ yield ఇంక్రీజ్ అయ్యే ఛాయిస్ ఉందా, డిక్రీజ్ అయ్యే ఛాయిస్ ఉందా, అండ్ మనకు ఫెబ్ ఇంట్రెస్ట్ రేట్స్ డిక్రీజ్ చేస్తారా, ఇంక్రీజ్ చేస్తారా, ఆర్బీఐ కూడా ఫిబ్రవరిలో అన్న మార్కెట్లో రేట్ కట్ ఉండగలుగుతుందా లేదా అనే దాని మీద ఒక అవగాహనకు వస్తారు క్లియర్గా. అంటే వాళ్ళకి క్లియర్గా ఇంటెల్ అనేది డాటా అనేది వాళ్ళు కూడా రిసోర్సెస్ మెయింటైన్ చేస్తారు. ప్రతి దాంట్లో కూడా ఎస్టిమేషన్స్ ఉంటాయి, ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ ఎస్టిమేషన్స్ కూడా ఈ బ్లూంబర్గ్ వాళ్ళు కానివ్వండి అదర్ రీసెర్చ్ హౌజెస్ ఎస్టిమేట్ చేస్తాయి. బట్ వాటితో పాటు రియల్ డాటాని కూడా కన్సిడర్ చేస్తారు కాబట్టి రియల్ ఇన్ఫ్లేషన్ అనేది మార్కెట్లో నుంచి క్లియర్గా యుఎస్ గవర్నమెంట్స్ నుంచి, ఇండియన్ గవర్నమెంట్ నుంచి క్లియర్గా డాటా వచ్చిన తర్వాత ఒక వ్యూకి రావడం
గుడ్ అని అనుకుంటున్నాను. సో అప్పటి వరకు మార్కెట్‌లో మీరు క్లియర్‌గా ఒక బుల్లిష్ మూమెంటమ్‌ని ఎక్స్‌పెక్ట్ చేయకండి. మార్కెట్స్ మనకంటారు గదా! ఏంటిది ఏంటిది అంటే ఫాల్ అయిన కొద్దీ బై చేయండి అని, డిప్ బయింగ్ అని, డిప్ సెల్లింగ్ అని అంటాం గదా! సో మార్కెట్స్ ఎప్పుడు హై స్వింగ్స్ క్రియేట్ చేసినా ఈ గురువారం వరకి సెల్ చేయడానికి ట్రై చేయండి. ఎవ్రీ హై స్వింగ్ ఫార్మ్ అయిన తర్వాత సెల్. ఎవ్రీ హై స్వింగ్ ఫార్మ్ అయిన తర్వాత సెల్ చేయండి. ఎవ్రీ లో స్వింగ్ తర్వాత బై చేయకండి. ఎవ్రీ హై స్వింగ్ తర్వాత సెల్ చేయడానికి ట్రై చేయండి. ఇదొకటి గుడ్ స్ట్రాటజీ నా ఉద్దేశం. నా ప్రకారం అయితే. అండ్ క్లియర్‌గా లో వోలటాలిటీ అనేది మార్కెట్ మెయింటైన్ చేస్తది. క్లియర్‌గా వెడ్నెస్‌డే వరకి. గురువారం రోజే మనకి మంచి హై వోలటాలిటీ మార్కెట్ కొంచెం ఎక్కువగా ఉండేటందుకు ఛాయిస్ ఉంది. సో, మీరు క్లియర్‌గా మార్కెట్‌ని అదే వ్యూలో చూడండి. అండ్ ఇవాళ క్లియర్‌గా చూసుకుంటే చైనా కూడా ఇన్‌ఫ్లేషన్ డాటా రిలీజ్ చేసింది. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్. అందులో కూడా చైనా ఇన్‌ఫ్లేషన్ కూడా పెరిగింది. వాళ్ళ ఇన్‌ఫ్లేషన్ రేట్ కూడా పెరిగింది. మీరు కావాలంటే డాటా కూడా చూసుకోండి. సో, గ్లోబల్ మార్కెట్స్‌లో ఫియర్స్ అనేటివి ఇంకా ఏమీ మారలేదు. సెంటిమెంట్స్ అనేటివి క్లియర్‌గా మార్కెట్స్ అనేటివి ఆ ప్రెషర్‌ని మెయింటైన్ చేస్తున్నాయి. ఇన్‌ఫ్లేషన్ సంబంధించి. గ్రోత్ అనేది పెరగడానికి ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంది. సో, మీరు దాన్ని రియలైజ్ అయ్యి మార్కెట్‌లో మూమెంటమ్‌ని ప్లాన్ చేసుకోండి. అండ్ క్లియర్‌గా నేను చెప్తున్నాను. మార్కెట్‌లో మీరు ఈ రెసిస్టెన్స్ లెవెల్‌ని బ్రేక్ కానంత వరకి ఎటువంటి బై పొజిషన్స్ తీసుకోకండి. నేను క్లియర్‌గా చెప్తున్నాను. ఈ షార్ట్ డౌన్ ట్రెండ్ రెసిస్టెన్స్ ఉంది చూసారా? ఇది బ్రేక్ కానంత వరకి మీరు ఎటువంటి బై పొజిషన్స్ తీసుకోకండి. సెల్ పొజిషన్ తీసుకోండి క్లియర్‌గా 24,500 క్లియర్‌గా 24,000 వరకు కూడా నేను డౌన్ సైడ్ మళ్ళీ మార్కెట్‌ని చూస్తున్నాను. సో, మీరు అది గుర్తుంచుకోండి. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చిన తర్వాత కూడా మీరు క్లియర్‌గా సేమ్ 24,800 వరకి అండ్ 52,800 నుంచి 52,000 వరకి క్లియర్‌గా మళ్ళీ నేను మార్కెట్‌ని డౌన్ సైడ్ చూస్తున్నాను. బ్యాంక్ నిఫ్టీ నుంచి కూడా వస్తది. మీరేం ఫియర్ తీసుకోనవసరం లేదు. మార్కెట్ అనేది క్లియర్‌గా ఈ మధ్యలో ఫార్మ్ అవుతది. అండ్ క్లియర్‌గా మళ్ళీ మనకి Q3 రిజల్ట్స్ వచ్చి ప్రీ బడ్జెట్ ఎస్టిమేషన్స్ క్లియర్‌గా స్టార్ట్ అయిన తర్వాత బడ్జెట్ రాలి అనేది స్టార్ట్ అయినంత వరకి కొంచెం మీరు ఫియర్స్ అనేవి ఫార్మ్ అవుతుంటాయి. అండ్ క్లియర్‌గా నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను. బట్ కాకపోతే ఈ గురువారం వరకి, ఈ గురువారం వరకు మాత్రం మార్కెట్‌ని బుల్లిష్‌గా చూడడం కొంచెం రెడ్యూస్ చేసుకుంటే చాలా మంచిది అనుకుంటున్నాను. నేను కూడా క్లియర్‌గా అది ఫాలో అవుతున్నాను. అండ్ మార్కెట్‌లో ఈ 2 లెవెల్స్ ఈ రెసిస్టెన్స్, ఇక్కడి రెసిస్టెన్స్. యాక్టివ్ రెసిస్టెన్స్ బ్రేక్ కానంత వరకు మీరు ఏంటిది మార్కెట్‌ని అప్ సైడ్ చూడకండి. అండ్ క్లియర్‌గా నేను మార్కెట్‌లో 130కి మనకి యూరోపియన్ మార్కెట్ స్టార్ట్ అవుతాయి. సో, 130 తర్వాత మార్కెట్‌లో డౌన్ సైడ్ మూవ్‌మెంటమ్ ఉంటదనుకుంటున్నాను. సో, బిఫోర్ మీకు ఈ వీడియో పోస్ట్ చేయాలనుకున్నాను. సో, అందుకే నేను క్లోజ్ చేస్తున్నాను. ఆఫ్టర్ ఈ వీడియో క్లోజ్ అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ రేపటికి నా వ్యూ ఎలా ఉండబోతుంది అనేది క్లియర్‌గా మార్కెట్‌లో క్లోజింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను పర్ఫెక్ట్‌గా మీకు రిప్రజెంట్ చేస్తూ 5 ఆర్ 6 వరకి మళ్ళీ ఇంకో వీడియోని పోస్ట్ చేస్తాను. అప్పటి వరకి వీడియోని మీరు పర్ఫెక్ట్‌గా చూడండి. మార్కెట్‌లో నాలెడ్జ్‌ని ఇంక్రీజ్ చేసుకోండి. సో, మీకు సబ్జెక్ట్ రిలేటెడ్‌గా మార్కెట్‌లో టెక్నికల్ అనాలిసిస్ కానియండి, సెంటిమెంటల్ అనాలిసిస్ కానియండి, క్లియర్‌గా నేర్చుకోవాలనుకుంటే మీరు నా బయోలో లింక్ ఉంది. నన్ను కన్సల్ట్ కావచ్చు. నా డీటెయిల్స్ కూడా ఉన్నాయి. నన్ను కన్సల్ట్ కండి. మీకు దానికి రిలేటెడ్‌గా మీకు ఎలా మీరు అనాలిసిస్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలి, మీరు ఎలా మార్కెట్‌ని మేనేజ్ చేసుకోవడానికి ఇవి ఎలా ఉపయోగపడతాయి అనేది డిస్కషన్ చేస్తాము. క్లియర్‌గా నేను ఇండియన్ మార్కెట్ రిలేటెడ్‌గానే మాట్లాడతాను. వేరే మార్కెట్స్ గురించి నేను డిస్కషన్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఏదైనా కూడా నేను పర్ఫెక్ట్‌గా రియాలిటీకి క్లియర్‌గా అందరూ ట్రస్ట్ చేయగలుగుతున్న మార్కెట్స్‌ని నేను ఏంటిది ఎంకరేజ్ చేయాలనుకుంటున్నాను. క్రిప్టో గురించి నేను క్లియర్‌గా బిట్‌కాయిన్ గురించి క్లియర్‌గా ఇండియాలో మార్కెట్‌లో దాన్ని ఇంకా వాలిడ్ అప్రూవల్స్ ఏవీ లేవు. దాన్ని ట్రేడ్ చేయడం అనేది ఇండియాలో ఇంకా బ్యానే. ఇండియా నుంచి ఏ బ్రోకర్స్ కూడా దానికి రిలేటెడ్‌గా వర్క్ చేయట్లేదు. సో, అలాంటి దాని గురించి నేను క్లియర్‌గా మాట్లాడి
దాని గురించి నా టైం వేస్ట్ చేసుకోలేను. సో ఈ వీడియోని ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఈవినింగ్ మళ్ళీ మీతోని జాయిన్ అవుతాను. థ్యాంక్ యూ.